హై వ్యూవర్స్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు, నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరుపుతామని చెప్పేసి మాట్లాడింది లేదు, వాళ్ళకి మంచి చేస్తాం అంతే అని చెప్పేసి చేసిందే లేదు. చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో 4,500 ఉన్నదాన్ని కాస్త 10,500 ఏమో చేశారు. సంక్షేమ పథకాలు అవన్నీ మళ్ళీ యాస్ట్గా అందే. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఓలల్లో 10,000 రూపాయలు పైన కనుక ఉంటే పల్లెటూళ్ళలో వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ నెలకి. అదే సిటీల్లో పట్టణాల్లో కూడా 12,000 రూపాయల పైన కనుక ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్. ఇలా వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్ పెంచుతామన్న శాలరీలు పెంచలా, అండ్ వాళ్ళకి ఇన్ టేబుల్ రావాల్సిన వేతనం అవి ఇవ్వట్లా. అండ్ అదేమంటే ప్రభుత్వానికి సంబంధించిన సభ, పార్టీ సభ అంటే వీళ్ళు అంతా వెళ్ళాలా. ఇలా చెప్పుకుంటే ప్రతి ఈరోజు అంగన్వాడీలు మొత్తం కూడా ఒకటే మాట. ఒకనాడు వీళ్ళే మరి ఎందుకు పాలాభిషేకాలు చేశారంటే నాకు తెలియదు, మీకేం తెలిస్తే కింద కామెంట్ తెలియచేయండి. అంగన్వాడీ అయితే పాలాభిషేకం అయితే చేశారు జగన్కి, అందుకు నాకు గుర్తురాట్లా. పాలాభిషేకం చేసినటువంటి వాళ్ళు ఈరోజు పాడి కడుతున్నారు జగన్మోహన్ రెడ్డి బొమ్మకి. అయ్యా ఓ అయ్యా అని ఏడుపులు పెడబొబ్బులు. ఏడ్చినప్పుడు చనిపోయినప్పుడు ఎలాగైతే ఏడుస్తారో అలాగే. తర్వాత మా గోడు విని దేవరా అంటూ గగ్గోలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ అంగన్వాడీలు అయితే ఈరోజు పల్లెటూళ్ళలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పసిబిడ్డలకి కానీ, గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ మేలు చేస్తూ ఉన్నారు. వాళ్ళే ఇదిగో దగ్గరుండి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించబోతున్నారు నాకైతే అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేలుకొని వాళ్ళని వాడుకొని వదిలేసాం అన్నట్టు కాకుండా, లేదు వాళ్ళకి మనం ఏదైతే మంచి చేద్దాం అనుకున్నామో మంచి చేయాల్సిందే అని అనుకొని అడుగులు ముందుకేస్తే ఫైన్. అదర్వైజ్ డిపాజిట్ కూడా రాకుండా 175 స్థానాలు కూడా ఓడిపోయే విధంగా ఈ అంగన్వాడీలే ఎఫర్ట్స్ పెడతారంటారు, నో డౌట్.